ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ సూపర్. అవును, సీఈఓ ఖాళీ ఉండకూడదు కదా, ఏదో ఒకటి చేయాలి. పిఏ, మిస్టర్ పిఏ. సార్ పిలిచారు? కొన్ని పాయింట్లు చెప్తాను, నోట్ చేసుకో. రికార్డ్ చేసుకుంటాను. ఇంటెలిజెంట్ బాయ్, నీకు 1000 రూపాయలు జీతం పెంచుతున్నాను. 1000 థ్యాంక్స్. 1000 ఎక్కువ? సార్ సీఈఓలా బిహేవ్ చేయండి సార్, పిఏలా కాదు. సీఈఓ ఊరికే అయిపోతారనుకున్నావేటి? రూపాయి కూడ పెడితే నీ స్టేజ్కి వచ్చాం. కరెక్టే. ఎక్స్ట్రా చేయకుండా చెప్పింది రికార్డ్ చేసుకో. ఇప్పుడు మన ఆఫీస్లో అకౌంట్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. ఆ అకౌంట్ సెక్షన్ లో పనిచేసే వాళ్ళందరికీ శాలరీ డబుల్ చేసేయండి. డబుల్ ఎందుకు? అంటే అకౌంట్స్ లో వాళ్ళ కష్టాలు మీకేం తెలుసయ్యా? అవును సార్, ఈరోజు మానేసే మీరు రేపటి నుంచి అకౌంట్స్ టీమే కదా. అందుకే కదా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చాలా బ్రిలియంట్ ఐడియా సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మన డెవలపర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లేంటి? రాధా, శృతి. వాళ్ళకి వర్క్ ఎక్కువ ఇవ్వకండి, స్ట్రెస్ అయిపోతారు. ఆ స్ట్రెస్ అంతా తీసుకెళ్లి ఇంట్లో మొగుళ్ళ మీద చూపిస్తున్నారు. పాప మొగుళ్ళు మాత్రం ఎంతకని తట్టుకుంటారు చెప్పండి? మీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చెప్తున్నారే. ఇలాంటి వాటికి అనుభవాలు అవసరం లేదు, సాటి మగాడిగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా?